పెద్ద ఫుడీ కూడా కాదు నేను. మీరు ఒక 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 10 years నుంచి సేమ్ వెయిట్? మోర్ దెన్ 10 years. ఆకలిస్తే తిను. ఓహో కాదు బ్రూ, ఇంకోటి ఏంటంటే వెంకీ నా టైమింగ్ పెట్టుకుంటారు ఏంటో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, 11 o'clock ఒక స్నాక్, టీ, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ ఒక 4 o'clock ఒక స్నాక్, మళ్ళీ ఏంటి ఆ నోటాకలితోనే మొత్తం జీవితం సంకన ఆగిపోద్ది. టేస్ట్కి టేస్ట్ కడుపాకులు ఉంటే ఏమంటాను. నేను యాప్ స్టార్ట్ చేశాను. వద్దు అది అవదమ్మా. ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్. అండ్ రవణ, మీరు ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో కూడా పోలీస్. ఇందులో అంటే పోలీస్ అంటే ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బ్యాక్డ్రాప్ లో అదే పోలీస్ ఫ్యామిలీ. ఆర్పిఎఫ్ డైమెన్షన్ లో ఒక క్రైమ్ ఉంటే కంప్లీట్ గా కొత్త డైమెన్షన్ లో దొరికింది. అందుకే నాకు ఇంట్రెస్ట్. ఈ పాయింట్ యాక్చువల్ ఏంటంటే ఆర్పిఎఫ్ బ్యాక్డ్రాప్ లో చూసేసరికి క్రైమ్ ని అది కానీ ఒక తెలియని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అదే హెల్ప్ అయింది మంచి సీన్స్ పడడానికి కానీ మంచి బ్లాగ్స్ పడడానికి. సో బేసిక్గా ఏం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బాగుంది అంటే థ్రిల్లరా లేకపోతే కామెడీగా? రవణ మార్క్ ఏమంటారు, పంచ్లా? ఎంటర్టైన్మెంట్ అయితే 60% ఎంటర్టైన్మెంట్. రాజం ప్రసాద్ గారికి, హీరో గారికి, హీరోయిన్ తో ఎంటర్టైన్మెంట్ కానీ పాటు యాక్షన్ కూడా, ఎమోషన్. తాత మనోళ్ళు ఎమోషనల్. ఎందుకంటే ఏం లేదు రావణ, బేసిక్గా మనం ఒక కాప్ మూవీ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి వస్తుంది. ఆబ్వియస్లీ కంపారిజన్ అనేది ఇన్నోవేటబుల్. మనకు వచ్చేసి ఏంటి క్రాక్తో వచ్చేసి కంపేర్ చేస్తారు. సో మనం ఏదో వీ హ్యావ్ టు మ్యాచ్ ఇట్ ఆర్ సర్పాస్ ఇట్. సో ఆ ప్రెషర్ ఉంటుంది. సో ఏదర్ మనం వచ్చేసి ప్లే టు అవర్ స్ట్రెంగ్స్. ఇట్ కెన్ బి ఎంటర్టైన్మెంట్, కామెడీ, ప్లే టు ద ఏంటి సబ్జెక్ట్ ఆనెస్ట్గా ఉండి దాని థ్రిల్లర్ ఇది. సో అంటే యాక్చువల్గా ఆర్పిఎఫ్ డ్యూటీలో ఉన్న లిమిటేషన్స్, ఆ ప్రొఫెషన్లో ఉన్న ఇంట్రెస్ట్ ఏదైతే ట్రైన్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఆ పర్స్పెక్టివ్లో చూస్తే కొత్తగా పడ్డాయి సీన్స్. స్వీట్స్ మాస్ సీన్స్, మంచి మాస్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ అన్నీ ఉన్నాయి. కానీ నాట్ రెగ్యులర్గా కాప్ అలా కాకుండా చూసాను, చాలా బాగుంది. ట్రైన్ మొత్తం అదంతా ఏంటి మంచి గ్రాండ్ గా ఉండింది. ప్రొడ్యూసర్ గారి గురించి వచ్చింది కాబట్టి ఒక మాట అన్న, మీరు వచ్చేసి ఫిల్టర్లెస్, అసలు ఏది దాచుకోకుండా చెప్పి మాకు ఎప్పుడైనా ఒకసారి ఫిల్టర్ అవచ్చేమో కానీ మేము ప్రొడ్యూసర్ రాదు. ఫిల్టరే లేదు, ఫిల్టర్ అనే వర్డే లేదు. ఇక్కడ ఫిల్టర్ లేదు, అక్కడ ఫిల్టర్ లేదు. అంటే రవణ్ వెరీ వెరీ ఓపెన్. వచ్చేసి రెండో సినిమా తర్వాత వెళ్ళినప్పుడు వచ్చేసి మామూలుగా ఏదో ఎక్కడో కార్ చేసి ఎందుకు అబ్బాయి వదిలే నెక్స్ట్ మాట్లాడుకుందాం, ఇంకా ఎక్కడ ఏంటి నో ఫిల్టర్ అండ్ చాలా చాలా జెన్యూన్. అలాగే నేను ఇంకో సినిమాకి వెళ్ళినప్పుడు కూడా మీకు చెప్పినట్టే, యాక్చువల్లీ సార్ కథ చెప్పినప్పుడు వచ్చేసి వెంకీ నాళ్ళు బిజీగా ఉన్నాను, మరి నువ్వు వెయిట్ చేయగలవా చెయ్యి, లేకపోతే మరి నేను ఎవరిని వెయిట్ చేయమని మాత్రం నేను అన్నాను, చూసుకో అంటే. నాకు అలాగే ఒక 2-3 monthsలోనే ఇలాగా ధనుష్ గారికి ఇలా సెట్ అయింది. సెట్ అయిన తర్వాత వచ్చేసి ఫస్ట్ రవణగా వచ్చేసి అప్పటికి ఇంకా కోవిడ్ టైమ్స్ అంటే రవణ ఒకసారి కలవచ్చా అంటే వెంటనే వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేసి ఏంటబ్బా ఏంటి విషయం అంటే, రవణ ఇలాగ ఆపర్చునిటీ వచ్చింది, వెరీ గుడ్ చేసేద్దాను, సూపర్ యాక్టర్ చేసాను, అసలు మళ్ళీ ఆలోచించుకో, కానీ నువ్వు నాకు చెప్పావు చూడు నాకు నచ్చా. మరి సినిమా చూసినది ఏమన్నా అది కూడా చెప్పు. ఏది సినిమా చూసినది అది కూడా చెప్పు. రవణ ఫోన్ చేసి చూసినప్పుడు చాలా బాగుంది, నేనైతే ఇలా చేసేవాడిని. నేను అసలు బాగోలేని ఫీలింగ్ నాకు లేదన్న. తనే ఉంటాడు లేదు, ఇప్పుడు నువ్వు ఉంటే ఒకలా ఇలా ఉంటుంది తను కాబట్టి ఇలా ఉంది అని తను అంటాడు. ఫైన్, బాగుంటుంది. సో